సినిమా వినోద రంగానికి వీడియో పైరసీ పెను సవాల్గా మారింది. ఈ పైరసీని అరికట్టేందుకు పరిష్కారాలు ఉన్నాయని కొంతమంది ఔత్సాహికులు చెబుతున్నారు. ముంబైలో జరిగే వేవ్ సమ్మిట్లో భాగంగా పలు అంశాలపై క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా యాంటీ వీడియో పైరసీపై నిర్వహించిన పోటీలకు విశేష స్పందన లభించింది. గతేడాది సెప్టెంబర్ 12న ప్రారంభమైన ఈ పోటీలో 1600 మంది నమోదు చేసుకోగా చివరకు 7 బృందాలు ఫైనలిస్టులుగా ఎంపికయ్యాయి. ఇందులో హైదరాబాద్కు చెందిన న్యూరోనిక్స్ సంస్థ కూడా ఉంది. ఫైనల్స్కు ఈ సంస్థ సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా న్యూరోనిక్స్ సంస్థ ప్రొడక్షన్ హెడ్ భరత్ దూరదర్శన్ యాదగిరితో మాట్లాడుతూ పైరసీ వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. అందుకే తాము కృత్రిమ మేధాతో పైరసీని అరికట్టే ప్రయోగాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. ఇప్పటికే అనేక పెద్ద సినిమాలకు పైరసీ అంశంతో పనిచేశామన్నారు. వేవ్స్ వంటి ప్రపంచ స్థాయి పోటీల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. న్యూరోనిక్స్ సహ వ్యవస్థాపకుడు డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ తమ సంస్థ మొదటి నుంచి యాంటీ పైరసీకి సంబంధించిన అంశాలపై దృష్టి సారించిందని చెప్పారు. ఇందులో భాగంగానే గత కొన్నేళ్లుగా సినిమాలకి పనిచేస్తున్నామన్నారు. ప్రధానంగా సినిమాలు, ఇతర గ్రాఫిక్ అంశాలు పైరసీకి గురయ్యే అవకాశం ఉందన్నారు. అందుకే తాము రూపొందించిన అంశాలు వేవ్స్లో ఆకట్టుకున్నాయని చెప్పారు. మేము న్యూరోనిక్స్ కంపెనీ నుంచి వర్క్ చేస్తున్నాము అండ్ ప్రస్తుతం మేము ఏఐ ప్రోడక్ట్స్ బిల్డ్ చేస్తున్నాము. మాకు ఈ వేవ్స్ కాంపిటీషన్ నుంచి కాంటెస్ట్లో పాల్గొనడం జరిగింది. పైరసీ వల్ల చాలా కంపెనీలు, మీడియా ఇండస్ట్రీ చాలా బిలియన్స్ ఆఫ్ లాసెస్ అవుతున్నాయి రెవెన్యూలో. అందుకనే ఈ ప్రోడక్ట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా లైవ్ స్ట్రీమ్లో కానీ వచ్చే వీడియోస్ కానీ వాటికి పైరసీ అనేది చాలా పెద్ద భూతంలాగా మారింది. ప్రస్తుతం మేము పనిచేసే సొల్యూషన్ ఆ పైరసీని అరికట్టడానికి చేసిన సొల్యూషన్. దీంట్లో మేము ఏఐ ఇంట్రొడ్యూస్ చేసి వాటర్ మార్కింగ్ అనే టెక్నాలజీని ఇంకో నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్ళి డైనమిక్ వాటర్ మార్కింగ్ అండ్ వాటర్ మార్క్ ఎక్స్ట్రాక్షన్, డిఆర్ఎం డిజిటల్ రైట్స్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ అన్నీ ఇంక్లూడ్ చేసి బిల్డ్ చేయడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ స్పీచ్, ఇమేజ్, టెక్స్ట్ బేస్డ్ ప్రోడక్ట్స్ చేస్తుంటాము. ఈ ప్రాసెస్లోనే లాస్ట్ ఈ 6 months కింద వేవ్స్ ఛాలెంజ్, యాంటీ పైరసీ ఛాలెంజ్ అనేది ఒకటి చూసాము. బట్ అంతకుముందే పెద్ద నిర్మాత డైరెక్టర్లతో కొంచెం మాట్లాడుతూ ఏ టైప్ ప్రోడక్ట్స్ చేస్తే బాగుంటుందనే ఎవాల్యుయేషన్లోనే ఉండే టైంలో ఇది వచ్చింది. వెంటనే మేము ఇది చేయాలని అనుకున్నాము. లాస్ట్ 3 to 4 months కొంచెం ఎక్కువనే ఎఫర్ట్ పెట్టి ఒక డిఆర్ఎం సిస్టము అలాంగ్ విత్ డైనమిక్ వాటర్ మార్కింగ్ అనే కాన్సెప్ట్తో తీసుకొచ్చాము ఈ ప్రోడక్ట్ని.